ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ నగరము, అమరావతి రాజధానితో పాటు తిరుపతి సమీపంలో దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు 12 సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. రాబోయే 15 రోజుల్లో ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందాలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఏ ప్రదేశంలో ఇన్వెస్ట్మెంట్లు పెడితే బాగుంటుంది, వారికి ఏమి కావాలి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుపోతా ఉన్నాయి. ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీల్లో ఉన్న కాగ్నిజెంట్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఆ సంస్థకు చెందిన ఎండి రవికుమార్తో లోకేష్ జరిపిన చర్చలు ఫలించాయి. విశాఖ నగరంలో మీరు బిల్డింగ్ నిర్మించుకొని ఆ బిల్డింగ్ పూర్తి కావడానికి 36 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటికే విశాఖ నగరంలో కార్పొరేషన్ నిర్మించిన సిరిపురంలో నిర్మించిన 11 అంతస్తుల భవనం మీకు ఇస్తాము లీజుకి. ఆ భవనంలో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించండి. మీరు స్వయంగా సొంతగా ఒక భవనం నిర్మించుకునేందుకు భూమి కూడా కేటాయిస్తాము. అక్కడ శంకుస్థాపన చేసుకోండి. ఆ భవన నిర్మాణం పూర్తి కావడానికి 36 మంత్స్ పడుతుంది. కాబట్టి ఈలోగా మీరు మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి. 12 లక్షల చదరపు అడుగుల స్థలం మీకు ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో రెడీగా ఉంది. కాబట్టి మీరు ఇక దిగిపోవచ్చు అని చెప్పారు. కాగ్నిజెంట్ కూడా ఐటీ కంపెనీలు కూడా గత కొంతకాలంగా టైర్ 1 సిటీల్లో అనేక ఇబ్బందులు, సఫకేషన్ పడుతూ ఉన్నాయి. ఢిల్లీ, ముంబాయి, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ట్రాఫిక్ నరకం అనుభవిస్తా ఉన్నారు. 4 చినుకులు పడితే చాలు ఆఫీస్కు వెళ్ళడానికి 3 గంటల సమయం పడతా ఉంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేకపోతా ఉన్నారు. అందుకే టైర్ 2 సిటీస్ మీద దృష్టి సారించాయి ఐటీ కంపెనీలు. కొచ్చిన్, విశాఖపట్నం, మంగళూరు ఇలాంటి నగరాలు, ఏదైతే 20 నుంచి 30 లక్షల జనాభా ఉన్న నగరాలు ఏవైతే ఉంటాయో ఆ నగరాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయి. 1 కోటి జనాభా దాటిన నగరాల్లో ట్రాఫిక్ నరకంగా అనిపిస్తూ ఉంది. అందువల్ల కాగ్నిజెంట్ విశాఖపట్నంలో రాబోయే కొద్ది రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉంది. ఇప్పటికే టీసీఎస్ నియామకాలు ప్రారంభించింది. గూగుల్ క్యాంపస్ పెట్టేందుకు కూడా రెడీ అవుతా ఉంది. విశాఖ నగరం ఒకవైపు డేటా సెంటర్లు, ఐటీ రంగానికి హబ్గా మారబోతా ఉంది. టైర్ 1 సిటీస్లో ఎప్పుడైతే సఫకేషన్ మొదలైందో టైర్ 2 సిటీస్కి మహర్దశ పట్టబోతా ఉంది. ఇక విశాఖలో దాదాపుగా 60,000 కోట్లతో షిప్ బిల్డింగ్ కంపెనీ కూడా ఒకటి రాబోతా ఉంది ప్రైవేట్ రంగంలో. దాని మీద మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. రాబోయే 2 వారాల్లో కొన్ని బృందాలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించడానికి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఏ బృందాలు వచ్చాయి, ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.